ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దూసుకువెళ్తున్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఏపీ అభివృద్ధిలో చూపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రంగాలలో తెలంగాణ లాంటి రాష్ట్రాలను కూడా దాటేసి ఏపీ దూసుకువెళ్తోంది. అంత డెడికేషన్ తో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. అయితే అలాంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు, కడప జిల్లాలలో పర్యటించబోతున్నారు. ముందుగా నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. అర్హులందరికీ తన చేతుల మీదుగా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు. ఆ తర్వాత పాతూరులో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకుంటారు. అక్కడ కోదండ రామస్వామికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సీతారాముల కళ్యాణం ఉత్సవానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఇందులో నారా భువనేశ్వరి పాల్గొంటారు. ఇక రాత్రి ఒంటిమిట్టలోనే సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు బస చేయబోతున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, నేడు సీఎం చంద్రబాబు నాయుడు పలు ప్రాంతాలలో పర్యటించబోతున్నారు. ఆఖరికి ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు సీతారాముల కళ్యాణంలో కూడా పాల్గొనబోతున్న నేపథ్యంలో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మురళీకృష్ణ? లక్ష్మి, అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించబోతున్నారు. నెల్లూరు జిల్లాలోని వింజమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి చంద్రబాబు నాయుడు సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సతీ సమేతంగా కలిసి పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటలకు హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాలోని వింజమూరుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడే 11:15 నార్త్ ప్రాంతం నార్త్ ఎస్సీ కాలనీలో కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన డైరెక్ట్ గా లబ్ధిదారులకు అందించబోతున్నారు. అక్కడే పాత చెరువు అనే ప్రాంతం ఉంటుంది. ఈ పాత చెరువు వద్ద లబ్ధిదారులు అదేవిధంగా స్థానికులతో కూడా కాసేపు ఆయన ముఖాముఖి మాట్లాడబోతున్నారు. అక్కడ నుంచి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:40 వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి ప్రసంగించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మరొక వైపు మధ్యాహ్నం 2:15 నుంచి 3:45 వరకు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్ తో కూడా ఆయన సమావేశమయ్యి కొన్ని కీలక అంశాలను కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం అంటే 3:55 వింజమూరు నుంచి హెలికాప్టర్ ద్వారా కడప జిల్లాలోని ఒంటిమిట్టకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడ సతీ సమేతంగా ఎవరైతే ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. అయితే నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని కట్టుదిట్ట ఏర్పాట్లు కూడా చేసింది. ఇక్కడ అనేక మంది ప్రముఖులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాల్స్ అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి కావడంతో ఉదయగిరి ప్రాంతంలో అనేక ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అధికార యంత్రాంగం అయితే జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిణామాలపైన కూడా ఆయన ముఖ్యమైనటువంటి నేతలతో మధ్యాహ్నం జరిగేటటువంటి అంతర్గత సమావేశంలో కూడా మాట్లాడబోతున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.